ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అని అన్నట్టు మనలో చాలా మందికి ఏదో ఒకటి సమాజం కోసం సమాజంలో ఉన్న ప్రజల కోసం చెయ్యాలి అన్న తపన ఉంటుంది. కానీ ఆ మొదటి అడుగు పడటమే చాలా కష్టమైపోతుంది. సో ఆ మొదటి అడుగే చాలా ఇంపార్టెంట్. అలాంటి అడుగు ఒకటి వేసి ఎన్నో అడుగుల వైపు పయనిస్తూ ఈరోజు ఎంతో మందికి తన వల్ల ఎంతో కొంత ఉపకారం జరగాలి అన్న ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ విషైన్ ఫౌండేషన్. సో ఈరోజు నాతో ఉన్నారు విషైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శిల్ప. సో లెట్స్ టాక్ టు హర్. హాయ్ శిల్ప. హలో అండి. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? శిల్ప, యాక్చువల్గా మిమ్మల్ని ఫస్ట్ నేను కలవక ముందు చూడక ముందు అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియక ముందు ఫోన్లో మాత్రమే మీతో మాట్లాడాను నేను. శిల్ప అంటే నేను ఓహో ఇంత పెద్ద సంస్థ పెట్టారు, ఒక 40-50 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే 60 ఏళ్ళు ఉంటాయేమో అని అనుకున్నాను. వన్స్ ఐ సా యూ ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. అంటే యూ వర్ సో యంగ్ అండ్ ఆ ఏజ్లో అలాంటి ఒక ఆలోచన, ఎంతో మందికి సహాయపడాలి అన్న ఒక తపన, అది మీ కళ్ళల్లో కనిపించినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే ఉంటారు చాలామంది సహాయం చేయాలని, బట్ హౌ డిడ్ దట్ కమ్ న్యాచురలీ టు యూ? ఐ థింక్ లైక్ అది చిన్నప్పటి నుంచి మాకు మా నాన్నగారు ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ, అమ్మ లెక్చరర్గా వర్క్ చేసేవాళ్ళు, ఇద్దరు కొత్తగూడెంలో ఉండేవాళ్ళు. చిన్నప్పుడు మాకు అడపాదడప ఒక 100 రూపీస్ అనో 50 రూపీస్ అనో పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి కూడా మేబీ అది మొదటిలో డాడీ ఒక దేవుడి భయంతోనో అలా ఒక ఫియర్తోనే మీకు ఇచ్చిన దాంట్లో కొంత ఎవరికన్నా ఇస్తేనే మీకు మంచి జరుగుతుంది అనేది మాలో ఇన్కల్కేట్ చేసుకుంటా వచ్చారు. నేనే కాదు, ఈవెన్ మా సిస్టర్ కూడా, నాకు ఒక చెల్లి ఉంది, తను నార్త్ కెరళీనాలో ఉంటుంది, శ్రావ్య అని, యూ నో. సో అప్పటి నుంచి మాకు అది న్యాచురల్లీ లైక్ మనకు ఉన్న దాంట్లో ఇంకొకరికి ఇవ్వాలి అనేది ఆటోమేటిక్గా మాకు అది న్యాచురల్గా అలవాటు అయిపోయింది. మీకు నన్ను చాలా మంది అట్లా మీకు ఎలా వచ్చింది, మీ ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఈ ఇదిలోకి నువ్వు ఎలా దిగావు అట్లా అడుగుతా ఉంటే ఐ డోంట్ నో, నాకు ఆన్సర్ లేదు దానికి. ఎందుకు అంటే అదొక పార్ట్, లైక్ దట్స్ హౌ వీఆర్ రేజ్డ్ విత్. సో జస్ట్ లైక్ ఎలా అయితే పిల్లలు ఆడుకుంటారు, తింటారు, అవన్నీ చేస్తారో సేమ్ వే లైక్ వచ్చిన దాంట్లో 100 రూపీస్ ఉంటే ఒక 10 రూపీస్, ఇట్స్ నాట్ లైక్ ఎ లాట్. అంటే 100 ఉంటే 100 ఇచ్చేసి మదర్ తెరిసా టైప్ కాదు. 100 ఉంటే ఒక 5 రూపాయలు, ఆర్ లైక్ ఆ చిన్న వయసులో మెయిడ్స్ వస్తారు కదా వాళ్ళకి, ఆర్ హోమ్ హెల్పర్స్కి, అట్లాగా లైక్ ఎవరైనా స్కూల్లో ఎవరికైనా కావాలి అంటే అలా చిన్న చిన్న దానితోనే స్టార్ట్ అయ్యింది. అది న్యాచురల్లీ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ అప్ అట్లాగా ఆటోమేటిక్గా అట్లా పెరుగుకుంటా వచ్చింది. ఆర్గనైజేషన్ అనేది మాత్రం నాకు కంఫర్టబుల్గా ఉండి, నేను ఎవరిని ఒక రూపాయి అడగకుండా నేను చేయగలిగినంతలో ఎంతవరకు చేయగలనో అన్న స్టేజ్కి వచ్చిన తర్వాతే ఒక ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుందాము అనేది అనుకున్నాను. ఓకే ఓకే. అది కూడా లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎప్పటి నుంచో పెట్టాలి అన్న థాట్ అట్లా కూడా ఏమీ లేదు. అంటే మెల్లమెల్లగా నాకు ఉన్న దాంట్లో ఎవరైనా హెల్ప్ అడిగితే చేయటం, ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే కట్టడం. ఇప్పుడు అమ్మ కాలేజ్లో పనిచేస్తుంది, సింగరేణి కాలరీస్ విమెన్స్ కాలేజ్లో. అక్కడ వచ్చే పిల్లలందరూ ఇట్లా సింగరేణి వర్కర్స్ పిల్లలే అన్నమాట. అంటే లైన్మెన్ పిల్లలు అట్లా. వాళ్ళు 500-600 రూపీస్ కట్టుకోలేక, ఎగ్జామ్ ఫీల్ కట్టుకోలేక చదువులు మానేసే పిల్లలు కూడా ఉంటారు. సో అక్కడ ఉన్న లెక్చరర్స్ చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగా నేను అమెరికాకు వచ్చి ఇట్లా నేను నా ఉద్యోగం నాకు వచ్చిన తర్వాత నా చేత, శ్రావ్య చేత అమ్మాళ్ళు ఇట్లా ఒక నీడ్ ఉంది మీరు ఇస్తారా అని అడగటంగా ఉండేది. అండ్ డాడీకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు వాళ్ళు కొంచెం అంటే బ్రతికి చెడ్డ కుటుంబాలలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయలేను అన్నప్పుడు డాడీ చెప్పేవాళ్ళు, ఇట్లా ఒక అతను ఉన్నారు, ఫీ కట్టాలి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా. బట్ ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. ఓకే ఓకే, మీరు ఇవ్వండి కట్టేయండి అన్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు వాళ్ళిద్దరూ. ఇట్లా ఒకటి హ్యాబిట్ షేర్ చేశారు అంతే. చిన్నప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఏ రోజు చెప్పలేదు. బట్ మాలో ఆ సీడ్ నాటారు అంతే. కానీ శిల్ప, నార్మల్ గా ఇప్పుడు మనం సంపాదించేది ఏదైతే సంపాదిస్తూ ఉంటామో, యూఆర్ సో వెరీ బిజీ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. అంటే మన జీవితాలతో మనం ప్రతిరోజు యుద్ధమే, పొద్దున్న లేచి నిద్రపోయేంత వరకు మన జీవితాలతో మనం కుస్తీ పడుతుంటాం టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. అంటే నేను అనేది ఏంటంటే అలా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ we are in the very poorest of poor stage where we can't have a 1 square meal per day. అలా అంటలేదు.
మనకు ఉన్న వాటిలో కూడా మనం ఏది కొనుక్కోవాలి, ఇంకేమేం సంపాదించుకోవాలి, ఇంట్లో ఏమేం చేర్చి పెట్టాలి, సో పిల్లలకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంకా ఎంత బంగారం కొనాలి, లేకపోతే ఎన్ని బట్టలు కొనాలి, ఈ థాట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఒక 10,000 సంపాదించే వాడి నుంచి లక్షలు సంపాదించే వాళ్ళకు కూడా ముందు నేను ఎలా ఉండాలి, నా ఇల్లు ఎలా ఉండాలి, నేను ఎంత కంఫర్ట్గా లగ్జూరియస్గా ఉండాలి, ఈ థాటే ఉంటుంది. సో ఆ థాట్స్ మీకు ఉంటాయా? అండ్ హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ దట్? అంటే టు గివ్ సంబడి అన్నది ముందు నీకున్న డబ్బుల్లో కొంచెం తీసి పక్కన పెట్టాలి అన్న ఒక ఆలోచన రావటం. అంటే ఒక విధంగా ఆలోచిస్తే నేనేమి ఐఎమ్ నాట్ ఎనీబడి డిఫరెంట్ దెన్ లైక్ యూ ఆల్ పీపుల్. డెఫినెట్లీ నాకు కోరికలు ఉంటాయి, నేను షాపింగ్ చేస్తాను, నేను కొనుక్కుంటాను, నాకు ఉండేవి కూడా నాకు ఉంటాయి. బట్ దానికి మితం ఎక్కడ? ఇవాళ నేను బెంజ్ కార్ కొనుక్కోవాలనుకోవచ్చు, రేపు నేను ల్యాంబర్గిని కొనుక్కోవాలనుకోవచ్చు, బట్ దానికి మితం అనేది ఉండదు కదా. యూ హ్యావ్ టు బి కంటెంట్ విత్ యువర్ లైఫ్ ఫస్ట్. సో బట్ నాకు ఐ థింక్ దట్స్ మై నేచర్ టు. చిన్నప్పటి నుంచి నాకు షాపింగ్ అట్లా మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన బిగ్ డ్రీమ్స్ అనేవి ఉండవు. అంటే నేను బ్రాండెడ్ బట్టలే వేసుకోవాలి, బ్రాండెడ్ కార్స్ లోనే డ్రైవ్ చేయాలి, అట్లాంటివి ఉండవు నాకు. చిన్నప్పుడు లైక్ డాడీ వాళ్ళకి మెనీ అప్ అండ్ డౌన్స్ చూసారు. అంటే ఇద్దరు నార్మల్ ఎంప్లాయీస్ అండ్ అట్ వన్ పాయింట్ దే వర్ ఎర్నింగ్ రియలీ గుడ్. అట్ వన్ పాయింట్ కొన్ని స్ట్రగుల్స్ అండ్ క్రాషెస్ వల్ల లైక్ ఏమీ లేని స్టేజ్ లో కూడా ఉన్నాం. ఏమీ లేని స్టేజ్ అంటే అగైన్ మీరు అన్నట్టు తిండికి లేకుండా టైప్ కాదు, బట్ కంఫర్టబుల్ లివింగ్ నుంచి కొంచెం చూసుకుని ఉండే లివింగ్ లో కూడా ఉన్నాము. మా ఊర్లో లైక్ కొత్తగూడెంలో కొత్తగూడెం ఇస్ ద ప్లేస్. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అంటున్నారు. అక్కడే ఆల్ మై ఎడ్యుకేషన్ జరిగింది. మేము చదివిన స్కూల్స్ కానీ అవన్నీ కూడా లైక్ పెద్ద పెద్ద స్కూల్స్ ఏమి కాదు. మా స్కూల్స్ లో ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్ లో. బట్ అక్కడే అమ్మ డాడీ వర్క్ చేసేవాళ్ళు. సో మేము ఇంకా అక్కడే త్రూ ఆల్ మై ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది, ఇంజనీరింగ్ వర్క్ కూడా. సో ఆ టైంలో కూడా ఒక టైంలో వెన్ వీఆర్ రియల్లీ హై, మా ఊర్లో మేబీ 3-4 కార్లు ఉండేవి. అందులో వన్ ఆఫ్ ద కార్ మాదే. అప్పుడు కూడా నాకు అంటే స్కూల్లో ఎప్పుడైనా ఎప్పుడు నడిచే వెళ్ళే వాళ్ళం స్కూల్కి మోస్ట్ ఆఫ్ ద టైం. శ్రావ్య కానీ నేను కానీ, లేదా ఎప్పుడైనా డాడీ డ్రాప్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా డాడీ కానీ లేకుండా మాకు స్కూల్ లేట్ అవుతుందని ఎవరైనా దింపాలి అని కార్లో అమ్మ దిగమంటే ఎక్కడో దూరంగా కార్ ఆపేసి నేను అక్కడి నుంచి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. నాకు మేబీ ఇమ్మెచ్యూరిటీ ఆర్ వాట్ ఎవర్ ఆ వయసులో నాకు ఎలా ఉండేది అంటే, నాతో పాటు చదువుకునే పిల్లలు ఎవరు అంత రిచ్ పిల్లలేమి ఉండేవాళ్ళు కాదు. అక్కడ ఉండే స్కూల్స్ కూడా చిన్న చిన్న స్కూల్స్, చాలా మంది పనులు చేసుకుని వచ్చే పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఆ షో ఆఫ్ అనేది ఐ నెవర్ యూస్ టు ఎంజాయ్. ఇప్పుడు నేను కార్లో దిగి అందరి ముందు షో ఆఫ్ చేసి వెళ్తే వాళ్ళు రేపు నాతో సరిగ్గా ఉండరేమో, ఈవిడ ఎక్కడో నుంచో దిగొచ్చింది, వీళ్ళతో మనం కలవలేమని అనుకుంటారు. అలాంటి ఫీలింగ్స్ ఏవో ఉండేవి నాకు. దట్ మైట్ బి ఇమ్మెచ్యూర్, బట్ ఆ ఏజ్ కి ఆ ఫియర్ అనేది ఉండేది. అండ్ ఇది ఎప్పుడు లేదు. అంటే ఏదన్నా చేస్తే అది 10 మంది అటెన్షన్ గ్రాప్ చేయాలి అనేది ఎప్పుడు లేదు. దట్స్ ద రీజన్ మీరు నన్ను ఇంటర్వ్యూ అన్నప్పుడు కూడా ఐ వాజ్ స్టెప్పింగ్ బ్యాక్, బికాస్ ఫౌండేషన్ ఈజ్ అబౌట్ ఫౌండేషన్. ఇట్స్ నాట్ అబౌట్ శిల్ప or it's not about somebody else. It's about the foundation. బట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను, నేను ఎందుకు మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మాట్లాడాలి మీ ఫౌండేషన్ గురించి, మీరు కనిపించాలి అని నేను ఎందుకు అన్నానో దానికి కారణం చెప్తాను. జనరల్గా ఒక నోషన్ ఉంది ఏంటి, 25 ఏళ్ళు 30 ఏళ్ల లోపు అందరూ అంటే విప్లవాత్మక భావాలతో మాడతారు, లేకపోతే సొసైటీ కోసం అది చేయాలి ఇది చేయాలంటారు అంటారు. 30 నుంచి కొంచెం దే గెట్ ఇన్ టు అ క్యాపిటలిస్టిక్ మోడ్ అని, తర్వాత 50 తర్వాత కొంచెం సోషలిస్ట్, ఆ తర్వాత హ్యూమనిస్ట్లు అవుతారు అని అంటుంటారు. సో బట్ నేను ఆశ్చర్యపోయింది ఏమిటంటే, ఒక 30 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి సమాజం గురించి బాధ్యతగా ఇంతగా ఆలోచిస్తుంది. సో నీ స్టోరీ 10 మందికి చెప్తే 10 మందిలో కనీసం ఒక్కళ్ళనన్నా కదిలించి వాళ్ళలో కూడా ఇలాంటి ఒక ఆలోచన వచ్చి నేను కూడా సమాజానికి ఉపయోగపడాలి, ఏదో ఒకటి చెయ్యాలి నా లెవెల్లో నేను సంథింగ్ అన్న ఒక ఆలోచన, ఒక బీజం పడటం, అది చాలా గొప్ప విషయం. అంటే 1 person కెన్ మూవ్, నీడ్ నాట్ మూవ్ 100 people. జస్ట్ టేక్ ఎ స్టెప్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో మీరు వేసిన ఒక్క అడుగు 100 మందిని కదిలించక్కర్లేదు, అందులో ఒక్కళ్ళని కదిలించినా చాలు.
అండ్ మీరు అన్నట్టు చాలా కాలం నేను అదే నోషన్ లో ఉండేదాన్ని. అంటే మనకి ఇప్పుడు ఈవెన్ లైక్ యాజ్ యూ సెడ్ లైక్ వెన్ వీ కమ్ ఫ్రమ్ ఎ సింపుల్ ఫ్యామిలీ, నార్మల్ గా నేను ఎడ్యుకేషన్ నాకు తొందరగా పెళ్ళి అయిపోయింది. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లోనే పెళ్ళి అయిపోయింది. సో ఫోర్త్ ఇయర్ ఫినిష్ చేసుకుని నేను యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళినప్పుడు మై హస్బెండ్ శేఖర్, సో ఆయన లైక్ హీ జస్ట్ స్టార్టెడ్ హిస్ జాబ్ దేర్. అప్పుడు యుఎస్ లైఫ్ స్టైల్లో ఫ్యామిలీ ఉండరు, సపోర్ట్ ఉండదు. ఇట్స్ జస్ట్ మీ అండ్ హిమ్. హీ వాజ్ మై స్ట్రెంగ్త్ ఆల్ త్రూ అవుట్. హీ వాజ్ ద పిల్లర్ వాట్ ఎవర్ లైక్ దట్ ఐమ్ బీన్ డూయింగ్. హీ నెవర్ సెడ్ నో ఫర్ ఎనీథింగ్. సో అప్పుడు లైక్ ఐ వాంటెడ్ టు స్టడీ ఫర్దర్. కానీ లైక్ ఆ వచ్చే సింగిల్ జీతంలోనే వీసా ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ ఫర్ మీ టు స్టార్ట్ వర్కింగ్. ఇండియాలో ఉన్నట్టుగా నా జాబ్ ఇంజనీరింగ్ అయిపోయింది, నేను ఏదో ఒక జాబ్ లోకి వెళ్ళిపోతాను అన్నట్టు ఉండదు. ఐ వెంట్ ఆన్ ఎ డిపెండెంట్ వీసా. సో ఆయన చిన్న జాబ్ లోనే ఉన్నారు. లైక్ హీ వాజంట్ ఎర్నింగ్ మచ్ ఆ టైంలో బికాస్ హీ జస్ట్ ఫినిష్డ్ హిస్ MS అండ్ హీ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్. ఆ టైంలో ఐ వాంటెడ్ టు డూ మాస్టర్స్. అప్పుడు లైక్ ఎఫర్డింగ్ మాస్టర్స్ ఈజ్ నాట్ దట్ ఈజీ. సో దెన్ ఐ గాట్ ఎ వీసా, వర్కింగ్ వీసా వచ్చిన తర్వాత నేను జాబ్ స్టార్ట్ చేశాను. జాబ్ స్టార్ట్ చేస్తూ దెన్ ఐ యూస్ టు గో టు కాలేజ్ ఇన్ ద ఈవినింగ్ టు ఫినిష్ మై మాస్టర్స్. అప్పటి నుంచి ఆ ఉన్న జీతంలో ఎంత చేయగలమో అంతవరకే చేయగలము. సో బట్ ఈ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి ఏదన్నా ఆలోచించినప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ డొనేషన్స్. నేనేదో మంచి పని చేస్తాను అని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ అడగటం అనేది నాకు కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది. నాకు ఎట్లా ఉంటుంది అంటే ఇది నా థాట్ ప్రాసెస్. నేను ఇంకొక మనిషికి సహాయం చేద్దాం అనుకునేది నా ఆలోచన. నా ఆలోచనని 10 మంది మీద రుద్దకూడదు కదా. ఒకవేళ నిజంగా సేమ్ మైండ్ సెట్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళని మనం అడగక్కర్లేదు. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాక కూడా నా అంతటిగా నేను వెళ్ళి ఎప్పుడు ఒక్క పైసా కూడా ఎవరిని అడగల డొనేషన్స్ కి. బట్ లైక్ వర్క్ చూస్తూ చాలా మంది ఫ్రెండ్స్ నన్ను రీచ్ అవుట్ అయ్యారు. హౌ కెన్ వీ బీ పార్ట్ ఆఫ్ ఇట్, హౌ కెన్ వీ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ దోస్ పీపుల్. అంతే, ఐ వాంట్ ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్ లైక్ మీ అండ్ హూ వాంట్ టు గివ్ బ్యాక్ ఎ లిటిల్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎ లాట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్న మాట నుంచి నేను యాడ్ చేస్తున్నాను. అమెరికాలో ఉంటూ మీరు చేసే పని గురించి మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులకి మీ వాళ్ళకి తెలిసింది కాబట్టి మీతో అంటే వాళ్ళు బయటకు వచ్చి చేయలేక మీ ద్వారా చేద్దాం అనుకుని అట్లా చేశారు. ఇప్పుడు నౌ ఇఫ్ యు ఆర్ ఓపెన్, ఇట్లాంటి ఇంటర్వ్యూల ద్వారా మీరు ఇది శిల్ప అంటే నేనే, ఐఎమ్ ద వన్ హూ ఇస్ రన్నింగ్ దిస్ ఆర్గనైజేషన్ అని చెప్తే, మిమ్మల్ని చూస్తూ మీరు చేస్తున్న పనిని చూస్తూ అగైన్ సేమ్ ఇక్కడున్న వాళ్ళు కూడా ఎవరికైతే వాళ్ళు చేయలేరో, టైం లేదో, నిజంగా వాళ్ళకంతటా వాళ్ళు వెళ్ళి చేయలేరు, అలాంటి వాళ్ళు దే కెన్ కాంట్రిబ్యూట్ టు విషైన్ అండ్ మీ ద్వారా చేయొచ్చు కదా. ష్యూర్. ఈవెన్ లైక్ యాజ్ ఐ వాస్ సేయింగ్, అప్పటి నుంచి లైక్ వెన్ ఐ థింక్ ఆఫ్ స్టార్టింగ్ అన్ ఆర్గనైజేషన్, ఐఎమ్ నాట్ దట్ ఎక్విప్డ్. నేను ముందు నా ఫ్యామిలీని ఐ హ్యావ్ టు సెక్యూర్ మై సెల్ఫ్, రైట్? లైక్ ఫస్ట్ వీ హ్యావ్ టు సెటిల్ ఎ లిటిల్ బిట్ ఇన్ US అండ్ దెన్ పిల్లలు అండ్ దెన్ వాళ్ళ సెటిల్మెంట్, బికాస్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ సపోర్ట్ దేర్. ఇట్స్ ఆల్ జస్ట్ అస్. నేను కూడా మీకు మళ్ళీనే ఓకే మనం అంతా సెటిల్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం మనం. బట్ ఆ సెటిల్మెంట్ ఎప్పుడు సో సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై పర్స్పెక్టివ్. సో ఇంకా అప్పుడు నో, దేర్ ఈస్ నథింగ్ లైక్ రేపు. లైక్ చాలా మంది వర్కౌట్ చేయమంటే విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే అంటారు. దట్ మండే విల్ నెవర్ కమ్. సో అట్లాగే ఈవెన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎ డే వోంట్ కమ్. యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. That's okay. 10 రూపాయలు ఉంటే రూపాయి ఇచ్చినా you have started it, right? Yes. So like నేను అనుకున్నాను I'll start little. That's okay. నేను ఒక 5గురికే హెల్ప్ చేస్తాను. 500 మందికి చేయలేకపోవచ్చు. I'll start with 5. I'll start with 6. And as you said, like నిన్న మనం షీ టీమ్ లో కలిసినప్పుడు కూడా స్వాతి గారిని, that's what I was saying. I may not, నేను మొత్తం భరోసా సెంటర్ ని మొత్తం నేను తీసేసుకుని చేయలేకపోవచ్చు. కరెక్ట్. Maybe I can start with one child. ఆ జీవితం బాగుపడినా we get that satisfaction kada. So that's how it all postponed. And after many things happening in the life and with this COVID situation, I'm like, okay, that's it. I need to start somewhere. And when coming to these people that's reaching me out, as you said, one sad thing ఏంటంటే నండి, there is misuse everywhere. Right? And there are, I'm not naming anybody or I don't want to offend anybody, but there are many organizations which are not genuine.
సో నాకే దెబ్బలు తిన్నా, నేనే దెబ్బలు తిన్నా ఇది వరకు. ఏంటి అంటే నేను US లో ఉంటాను, నాకు ఇక్కడ ఎవరు లేరు, యాజ్ యు నో, లైక్ యా. సో నేనేం చేయగలను, జస్ట్ డబ్బుల వరకే పంపించగలను. ఆ బెనిఫిషియరీ ఎవరు, ఎవరికి చేరుతుంది, ఎక్కడికి చేరుతుంది అనేది ఆ మిడిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని నమ్మి ఇవ్వటమే. ఆ నమ్మే మనిషి కంప్లీట్ గా అది చేర్చుతున్నారా చేర్చట్లేదా అనేది దేవుడి దయ. కరెక్ట్. అలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. సో అక్కడ ఈవెన్ డొనేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఆ భయం వచ్చేసింది అనమాట. ఏంటి అంటే మనం ఇచ్చే డబ్బులు అసలు ఎవరికి చేరుతున్నాయో, రాదర్ దాన్ దట్ దేవుడి హుండీలో వేసేద్దాం, ఆయన చూసుకుంటారు అనే వాళ్ళు నేను చాలా మందిని మీట్ అయ్యా. అనే వాళ్ళు చాలా మంది కాదు, ఐ వాజ్ ఆల్సో దేర్ అట్ దట్ ప్లేస్. ఫస్ట్ 2 paychecks నాది ఫస్ట్ జీతం, లైక్ ఫస్ట్ పేచెక్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు నేను తిరుపతిలోనే వేసాను. లేటర్ ఆన్, లైక్ మేబీ యాజ్ ఐఎమ్ ఏజింగ్ టు, మెచ్యూరిటీ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి కదా, పెరిగినప్పుడు దేవుడికి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, మళ్ళీ తీసుకెళ్లి మనం దేవుడికి ఎందుకు ఇస్తున్నాము, దేశే మానవ సేవే మాధవ సేవ అని, అట్లీస్ట్ ఒక పర్సన్ కి హెల్ప్ చేద్దాము అని విత్ ఇన్ మై క్లోజ్ ప్రాక్సిమిటీలో చేస్తూ వచ్చాను. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేస్తూ వచ్చారు. ఎవరైనా లైక్ ఇంజనీరింగ్ చదువులకు, అంటే నాకు డబ్బు లేక చదువు ఆపేసాము ఆర్ డబ్బు లేక లేకపోయాము అనేది ఇట్ హిట్స్ మీ రియల్లీ హార్డ్. అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ అవర్ మిస్టేక్. అంటే కొంతమంది దే అబ్యూజ్ మనీ అండ్ చెడ్డ కుటుంబాలు ఉంటాయి. Sometimes it's not. అంటే kids are victims there. Correct. వాళ్ళకి I feel like that's what I say, like every person should have a right to live with a dignity and passion. So that's all Vshine is about. Yes. They have that right. డబ్బు అనేది temporary. Today you have it, tomorrow you may not have it, but that shouldn't stop your dreams or future. Correct. So atlaga, then like after so many thoughts, so many things happening and so much of thought process going on, and that's like, you know what, I need to step up somewhere and let's start it. And when I started it, I don't know anybody ever em telidu. And Shravan garu, he is the co-founder of this foundation, ayana kuda naaku telidu, I've never met him. పిల్లలకి 2020లో we thought of doing a పంచలు ceremony. So through a common friend, ఇట్లా ఈయన దగ్గర, he's a designer, he's a well known designer, and he does the మంచి పంచలు and all అని చెప్తే I contacted him saying that ఇట్లా పిల్లలకి పంచలు ఫంక్షన్ ఉందండి అని. In that conversation ఆయన చెప్పారు, ఇట్లా నేను వీవర్స్ కి, he supports a lot of weavers and his families. He has like ఒక 400-500 families ని ఆయన own set of weavers ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్, ఎవ్రీథింగ్ ఆయన టేక్ కేర్ చేస్తారు త్రూ శ్రావణ్ స్టూడియో. సో అట్లా చెప్పినప్పుడు that's what I've been looking for కదా. I need someone who I can trust on. Exactly. So ఎవరైనా నాకు డబ్బులు పంపించడం అనేది వెరీ ఈజీ థింగ్ ఫర్ ఎనీబడి అండి. లైక్ పీపుల్ హూ రీచ్ అవుట్ టు మీ ఆల్సో, మాకు డ్యూ డెలిజెన్స్ అంతా మేము చేయలేము, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కాబట్టి నేను మీకు డబ్బులు ఇస్తాను, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేసాయి అంటారు. అండ్ ఐల్ కమ్ బ్యాక్ టు దట్ ప్రాసెస్ అగైన్. సో అట్లా నేను శ్రావణ్ గారికి ఆయనతో కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఈ వీవర్స్ గురించి చెప్తే, ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండి, ఇఫ్ యూ వాంట్ మీ టు అడాప్ట్ లైక్ 3-4 families టు స్టార్ట్ విత్, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పా. And that was the first conversation we had. So ఆయనకి నా మీద ఒక నమ్మకం కుదరాలి కదా. So he said, yeah andi చూద్దాము అని అన్నాము. And after that all this COVID thing started and we never did పంచలు. So I never talked to him again. అంటే నాకు ఇంకా అవసరం రాలేదు. But for some reason I believe in destiny really well. Like ఎందుకు ఏదో there will be a reason for us to meet a person అని అనిపిస్తుంది నాకు. It's not that I believe in reincarnation, అదంతా కాదు, బట్ లైక్ ఏ రీజన్ లేకుండా ఒక మనిషిని కలవము, ఏదో ఒక పర్పస్ కూడా ఉంటుంది. పర్పస్ కోసం కూడా మనం కలుస్తుంటాం అని అనుకుంటా. సో ఆయన ఒక ఆఫ్టర్ 6 or 7 months నాకు కాల్ చేశారు, శిల్ప గారు రిమెంబర్ మీరు అప్పుడు నాకు చెప్పారు లైక్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సంథింగ్ అని, ఒక ఇనిషియేటివ్ వచ్చింది, విల్ యూ బి రెడీ అన్నారు. ఐఎమ్ లైక్ ఎస్ ఐఎమ్ రెడీ. నేను అసలు ఏంటి కూడా అడగలేదు ఆయన్ని, ఎస్ ఐఎమ్ రెడీ అండి అన్నా. that also I feel it so ironic because like ఆయన కాల్ చేసే 2 days ముందే నేను అండ్ my husband Shekhar was discussing about these COVID things అన్నమాట. అప్పుడే లైక్ ఢిల్లీలో కేసెస్ సిలిండర్స్ లేవు, హాస్పిటల్ బెడ్స్ లేవు, కార్ లో సిలిండర్స్ పెట్టేస్తున్నారు, ఆ విజువల్స్ అన్ని చూసాము.
ఇంతమంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్నారు కదా శేఖర్, ఎవరు ఏమి చేయలేమా ఈ సిచ్యువేషన్ కి అనేది క్యాజువల్ ఇంట్లో డిస్కషన్, డిన్నర్ డక్ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. 2 days ఆఫ్టర్ నాకు శ్రావణ్ గారు కాల్ చేసి ఇట్లా ఒక ఇనిషియేటివ్ ఉందండి అని చెప్పారు. ఏంటి అని అంటే స్మిత ఉన్నారు కదా, పాప్ సింగర్ స్మిత. సో తను EU అనే ఆర్గనైజేషన్ తోటి టైఅప్ అయ్యి షీఈస్ కలెక్టింగ్ ఆక్సిజన్ సిలిండర్స్. ఓకే ఓకే ఓకే. I felt like it all happened for a reason, like the discussion that we had and next day ఈ కాల్ రావటం అనేది. సో దెన్ స్మిత ఇట్లా చేస్తున్నారు. సో I can assure you that your funds will go to the right way అని చెప్పి ఈయన చెప్తే నేను స్మిత తోటి మాట్లాడినప్పుడు వీఆర్ లుకింగ్ ఫర్ సో అండ్ సో అని చెప్పారు. చెప్తే దెన్ షీ సైడ్ లైక్ 908 సంథింగ్ అండి, 500 ఈజ్ ద ఇది నేను పెట్టుకున్నాను లైక్ టార్గెట్. సో ఇప్పటికి 200 కలెక్ట్ అయినాయి, ఇంకా 300 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అని వేర్ ఎవర్ దేర్ ఈస్ ఎ నీడ్ అక్కడికి పంపిస్తాము అని షీఈస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. సో అని చెప్పారనమాట. చెప్తే లైక్ షీ గేవ్ మీ అన్ అమౌంట్, ఐ మిస్కాలిక్యులేటెడ్ ఇట్ అండ్ ఐ సెడ్ లైక్ 300 సిలిండర్స్ ఐఎమ్ రెడీ టు స్టెప్ ఇన్ అండి అన్నా. దెన్ షీ వాజ్ షాక్డ్, ఏంటి వీడు సరైన మ్యాథ్ చేసుకున్నారా, లైక్ ఆ 300 ఇచ్చేస్తా అంటున్నారు ఏంటి అని చెప్పి అనుకుని దెన్ షీ కాల్ మీ బ్యాక్ అగైన్ అండ్ సెడ్ లైక్ శిల్ప గారు డిడ్ యూ హియర్ ద ఫిగర్స్ రైట్? సో ఇది అన్నట్టుగా చెప్పారు అనమాట. చెప్తే దెన్ ఐ సెడ్ ఓకే ఐ టోటలీ మిస్కాలిక్యులేటెడ్ అండి, సో ఐఎమ్ రెడీ ఫర్ 100 అని చెప్పి చెప్పాను. సో దెన్ వెంటనే ఐ ట్రాన్స్ఫర్ ది అమౌంట్ అండ్ షీ డిడ్ ఆల్ ద వర్క్, లైక్ వాట్ ఎవర్ ద ఫిజికల్ వర్క్ చేయాలి అనేది, all the work that she have done, so kudos to her. And I was just I mean for me andi writing a check is not a big thing for anybody. Asal real field lo undi work cheyasi allato direct ga maatladi cheyatam is the big thing. So atla it started. So then those cylinders were idi etla anta jarigindi. Then Smita said Shilpa, why don't we do something together? Why don't we start a foundation together? అని చెప్పి అడిగారు నన్ను. అడిగితే then we said yes we gonna do అనుకున్నాము. Then after the discussions then I felt నేను ఇక్కడ ఉంటాను, తను అక్కడ ఉంటారు, and for kind of any discussions or whatever it might be a little chaotic అవుతుందేమో. And then we thought like Smita, like I'll start something on my own and if there is a bigger need we can always join hands. Correct. Right, like ante because she might have her obligations or limitations atla undochu because she's a known personality here. I may not be available at the right time, so it might not work annattuga ani anpinchi then itla start chesam. Okay. That's when like we got a thought like okay ippudu avide 500 adigaru, nen 500 cheyalekapoyanu, oka 100 varaku cheyagalgam kada. సో అలాగే మేబీ లైక్ 500 కేసెస్ చేయలేకపోతే 5 కేసెస్ చేస్తాను, లెట్స్ స్టార్ట్ సంథింగ్ అని చెప్పి దాట్స్ వెన్ ద థాట్ ఆఫ్ విషైన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్నమాట. సో శిల్ప, నాకు ఎప్పుడైతే మీరు పరిచయం అయ్యారో గత 7-8 నెలలుగా, ఈ 7-8 నెలల్లోనే నేను అండర్స్టాండ్ చేసుకుంది మీరు విషైన్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన 1 సంవత్సరం కూడా కాలేదు. ఈ June 24th కి ఇట్ విల్ బి 1 year. ఈ 1 year లోనే దాదాపు మీరు ఒక 50 మందికి సహాయపడ్డారు. అంటే డైరెక్ట్లీ నేను అనేది, ఇప్పుడు ఇండైరెక్ట్ గా స్మిత ద్వారా చాలా మందికి సహాయపడి ఉంటారు, ఇంకోళ్ళ ద్వారా పడి ఉంటారు. నేను అనేది వ్యక్తిగతంగా ఫౌండేషన్ ద్వారా విద్య కోసం అవ్వచ్చు, వైద్యం కోసం అవ్వచ్చు, వాళ్ళకి సహాయపడ్డారు. అండ్ వాళ్ళతో ఈ రోజు కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నారు. కేవలం వాళ్ళకి ఆ పని చేసేసాను అయిపోయింది ఇంకా నా చేతులు దులిపేసుకున్నాను అన్నట్టు కాకుండా లేదు, ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ ఎట్లుంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుంది, వాళ్ళకి ఇంకేమైనా నీడ్ ఉందా, లైక్ అ మదర్ యు ఆర్ చెకింగ్ దెమ్ ఆన్ అ డే టు డే బేసిస్. వై డిడ్ యూ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్? అంటే మీ పని మీరు చేసి వదిలేయచ్చు కదా, అయిపోయింది కదా, you've given done your job. డబ్బులు ఇవ్వటం ఈజ్ నాట్ జస్ట్ ద ఫౌండేషన్. పీపుల్ ఆల్ థింక్ ఏంటి అంటే ఒక ఫౌండేషన్ పెట్టారు అంటే, ఈవెన్ లైక్ విత్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నన్ను కామెంట్ చేసిన థింగ్ ఏంటి అంటే, నువ్వు నిజంగా హెల్ప్ చేద్దాము అని అనుకుంటే గుప్తంగా చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా ఫౌండేషన్ పెట్టాలి, ఎందుకు ఇట్లా సోషల్ మీడియా ఇది చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. సెకండ్ అప్పుడు నేను దానికి వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ టు అ బిగ్గర్ లెవెల్
నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నాను, నేను అనేదాన్ని కొంతమందికి హెల్ప్ చేస్తున్నాను అన్న విషయం ఈ రోజుల్లో నేను US లో ఉండి ఎలా తెలుస్తుంది? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు నీడీ పీపుల్ కాదు, నేను ఇండియాలో లేను. అక్కడ నుంచి నేను ఇట్లా పెట్టాను అనేది త్రూ సోషల్ మీడియా ద్వారా తెలవటం వల్లే ఈ వాట్ ఎవర్ యూ సెడ్ లైక్ ఆ 50 కేసెస్ వాళ్ళెవరు నాకు ఎవరో ద్వారా వచ్చినాయి కాదు. ఒక కేసుకి హెల్ప్ చేస్తే వాళ్ళు త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి ఇలా హెల్ప్ చేశారంట, మీరు మాట్లాడతారంట అని నన్ను రీచ్ అవుట్ అయ్యారు. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు ఆన్సర్ ఎవ్రీ వన్. అండ్ ది అదర్ ఫౌండేషన్స్ చాలా వరకు మనం ఎందుకు చూస్తామంటే ఈదర్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆర్ ది అదర్ ఫర్ CSR బెనిఫిట్స్. సో ఐ డోంట్ గివింగ్ మనీ ఈస్ ద లీస్ట్ థింగ్ అబౌట్ ద ఫౌండేషన్. What I want to establish is the personal connection. Vshine is an emotion. It's a personal emotion that I want to have with the people. మీరు చూస్తే నాకు ఒక టీం లేదు, నాకు శ్రావ్య హెల్ప్ చేస్తుంది, ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తున్నారు, అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హెల్ప్ చేస్తారు. లైక్ దేర్ ఆర్ సమ్ బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఫర్ మీ దట్ విల్ హెల్ప్ మీ. సో ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు నా థింగ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఆన్ మార్కెటింగ్. నేను మీతో కూడా చాలాసార్లు చెప్పాను ఆ విషయం. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను 1,00,000-2 లక్షలు మార్కెటింగ్ పైన పెట్టే బదులు ఆ 1,00,000-2 లక్షలు విల్ సేవ్ 2 families. My intention is not to market about what I'm doing. My intention is to reach people that there is a foundation that's gonna help you, so you can come to us అని చెప్పి. సో ఒక టీమ్ని పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అగైన్ ఐ లూజ్ దట్ థింగ్. ఐ డోంట్ నో, నేను నా కంట్రోల్లో ఉండదు అది. వాళ్ళు ఏం మాట్లాడారో తెలీదు, వీళ్ళేం మాట్లాడారో తెలీదు. సో ఎవ్రీ కాల్, ఎవ్రీ కేస్ దట్ కమ్స్ టు మీ ఐ టాక్ డైరెక్ట్లీ. ఎట్లా శిల్ప, హౌ ఇస్ దట్ పాసిబుల్? బికాస్ ఒకటి టైం డిఫరెన్స్ ఉంది. మనకి ఇక్కడ నైట్ అయితే US లో మార్నింగ్, అండ్ టైమ్స్ అది కూడా ఫ్లారిడా టైమ్ ఇండియాకి ఇంకా చాలా 2.5 hours 3 hours తేడా ఉంది. ఇట్ ఈస్ సో వెరీ డిఫికల్ట్. హౌ డూ యూ మేనేజ్? అంటే ఒక పక్కన జాబ్, ఒక పక్కన పిల్లలు, ఒక పక్కన మీ ఇల్లు, అండ్ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ టేక్ అవుట్ టైమ్ ఫర్ దీస్. ఐ థింక్ మనకి ఇష్టంగా చేస్తున్నప్పుడు అలాగా అనిపించదు అనుకుంటా అండి. సో అప్పుడప్పుడు మీరు మిడ్ నైట్స్ కూడా కాల్స్ వస్తాయి. Because వాళ్ళందరూ డే టైం అప్పుడు. అవును. వన్ ప్రిన్సిపల్ దట్ ఐ కెప్ట్ ఫర్ ద ఫౌండేషన్ ఈస్ దేర్ వోంట్ బి ఎనీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఈ అవసరం ఉందండి, నాకు ఇన్ని డబ్బులు కావాలి అంటే నేను వారి చేతికి డబ్బులు అయితే ఇవ్వను. ఫౌండేషన్ మోటో ఇస్ నాట్ టు మేక్ పీపుల్ లేజీ. వాళ్ళ ఇన్పుట్ వాళ్ళు పెట్టాలి, పెట్టి నిస్సహాయత సిచ్యువేషన్ లోకి వస్తారు కదా, అప్పుడు ఐఎమ్ దేర్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నన్ను రీచ్ అవుట్ అయినప్పుడు యూజువల్లీ స్కెడ్యూల్డ్ సర్జరీస్ కానీ ఆర్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ ఐల్ అడ్జస్ట్ మై టైం. ఎందుకంటే నేను ఆమెన్ ఎర్లీ రైజర్. సో నేను 4:35కి లెగిసిన నేను వర్క్కి వెళ్ళే ముందు కాల్స్ చేసుకుంటే మీకు అది 4-5 in the evening వర్కౌట్ అవుతుంది. కొన్ని కేసెస్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి, జస్ట్ లైక్ ద బ్రెయిన్ సర్జరీ కేస్ దట్ ఐ డెల్ట్ విత్. వాళ్ళకి ఎవరో ద్వారా రీచ్ అవుట్ అయ్యారు. అది ఎలా రీచ్ అవుట్ అయ్యారు అంటే ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని సుమా గారితోటి నేను చేస్తా ఉంటాను కదా, నేను సుమా గారిని రిక్వెస్ట్ చేశాను, Vshine ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది అని మీ సోషల్ మీడియాలో పెట్టండి అంటే ఆవిడ పెట్టిన ఇట్ జస్ట్ హ్యాపెండ్, లైక్ వాళ్ళ అదృష్టం అనుకోవాలో నాకు తెలీదు. పెట్టిన 1 hourకి ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. అయ్యో. సో అతను అండ్ అన్ అదర్ మెసేజ్ దేర్ ఈస్ అతను హెల్మెట్ వేసుకోలేదు. దగ్గరే కదా అని చెప్పి ఒక 10 minutes డ్రైవ్ కోసం అని బైక్ మీద వెళ్ళాడు. 23-year-old ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యి జస్ట్ అప్పుడే జాబ్ వచ్చింది. ఇమాజిన్ వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని హోప్స్ ఉంటాయి చేతికి అంది వచ్చిన కొడుకు అంటే. సో యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే హీ బికేమ్ అన్కాన్షియస్ అండ్ ఎక్కడా బ్లడ్ లేదు, నోవేర్, బట్ గట్టి దెబ్బ తగిలింది తలకి. యశోదాకి రష్ చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. యశోదాలో డబ్బులు ఇస్తే తప్ప అడ్మిట్ చేసుకోము ఉంటాయి కదా వాళ్ళ ఓన్ ప్రోటోకాల్స్, అవన్నీ అడ్మిట్ చేసుకోలేదు. అప్పుడు సుమా గారి పోస్ట్ చూసి వాళ్ళు మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారు. ఓకే. రీచ్ అవుట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ యాజ్ ఐ సెడ్ లైక్ ఇట్స్ సాడ్, లైక్ దర్ మిస్యూజ్డ్ కేసెస్ కూడా ఉంటాయి కదా. వాళ్ళ బ్రదర్ తోటి నేను పర్సనల్ గా మాట్లాడి, యశోద మేనేజ్మెంట్ తోటి మాట్లాడి, వాళ్ళ డాక్టర్స్ తో, నేను ఎవ్రీ కేస్ కి ఫస్ట్ డాక్టర్ తో మాట్లాడతాను. అసలు వాళ్ళ కేస్ ఏంటి, దాని డయాగ్నోసిస్ ఏంటి. యా,
డయాగ్నోసిస్ ఏంటి, దానికి క్యూర్ ఏంటి. ఇప్పుడు నిజంగా అంటే ఐ డోంట్ వాంట్ టు సౌండ్ రూత్లెస్ అండి, బట్ కొన్ని కేసెస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నో అన్నవి కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు లేదమ్మా హోప్ లేదు, ఈవెన్ ఇఫ్ యూ ఇప్పుడు మీరు అడ్మిట్ చేసి అవన్నీ చేసిన మోర్ దాన్ 2 days వాళ్ళు సర్వైవ్ అవ్వరు అనుకున్నప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్. అండ్ వన్ థింగ్ ఈజ్, నేను ఒక షుగర్ కోట్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది సిచ్యువేషన్ అండి, అతను సర్వైవ్ అవ్వరని డాక్టర్స్ చెప్తున్నారు, మీరు ఇంకా ఫర్దర్ డబ్బులు పెట్టొద్దు. ఎందుకంటే వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే అండి, తల తాకట్టు పెట్టి వాళ్ళని పెడతారు అక్కడ. తర్వాత అప్పులు తీర్చుకోవటానికి ఆ పర్సన్ ఎనీవే సర్వైవ్ అవ్వరని డాక్టర్స్ చెప్తున్నారు. బట్ ఐ నో ఇట్ ఈస్ రూత్లెస్. ఈవెన్ నేను ఆ పొజిషన్ లో ఉన్నా నేనైనా పెడతాను. ఎవ్రీబడీకి ఆ హోప్ అనేది ఉంటుంది. కానీ సో అలా జరిగినప్పుడు, కమింగ్ బ్యాక్ టు దట్ స్టోరీ, సో నేను ఆ యశోద హాస్పిటల్స్ తోటి మేనేజర్ ఆ డాక్టర్స్ తోటి మాట్లాడినప్పుడు ఎవ్రీబడీ సెడ్ ఈ పర్సన్ సర్వైవ్ అవ్వరు, ఎందుకంటే బ్రెయిన్ లో పెద్ద క్లాట్ ఉంది, ఆ క్లాట్ మొత్తం మేము డ్రైన్ చేయాలి, డ్రైన్ చేసినా అతను రెస్పాండ్ అవుతాడో లేదో తెలీదు అని చెప్పారు. సో నేను ఇమీడియట్ గా సుమా గారికి కాల్ చేశాను, శ్రావణ్ గారికి కాల్ చేశాను. అప్పుడు మాకు మిడ్నైట్ ఇదంతా, ఎందుకంటే అబ్బాయికి మార్నింగ్ జరిగింది. యశోదాలో మీకు ఎవరైనా తెలుసా? మేబీ నేను ఇక్కడ నుంచి చేస్తున్నప్పుడు నేనెవరో ఒక కోన్కిస్కా, సో వాళ్ళు నాకు సరిగ్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, అసలు అది ఏంటి అనేది కనుక్కుంటారా మీరు అని చెప్పి నేను ఆ రిపోర్ట్స్ ని నాకు పంపించమని చెప్పి నేను ఆ రిపోర్ట్స్, మా కజిన్ ఇస్ అ డాక్టర్ అక్కడ US లో, తనకి పంపించి అక్క వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కేస్ అని చెప్పి అడిగాను. ఈవెన్ అక్క సెడ్ ద సేమ్ థింగ్, దట్ లైక్ ఛాన్సెస్ అంత కనిపించట్లేదు, దెర్ ఈస్ అ బిగ్ క్లాట్ అని. ఫర్ సమ్ రీజన్ ఎవ్రీబడి సెడ్ నో, మీరు వద్దండి లైక్ ఇది అవ్వరు అని. ఫర్ సమ్ రీజన్ మై ఇన్స్టింక్ట్స్ వర్, ఎందుకో ఐ ఫెల్ట్ కనెక్టెడ్ అండ్ సెడ్ లైక్ నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, లైక్ లైక్ బోలంత ఫ్యూచర్ ఉంది, రేపు నా కిడ్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే వీళ్ళందరూ చెప్పారు అని చెప్పి నేను హాస్పిటల్ నుంచి అయితే తీసుకెళ్ళిపోను కదా, ఐ జస్ట్ గివ్ ఎ ట్రై అని చెప్పి నేను వాళ్ళ బ్రదర్ కి చెప్పాను. ఒక 2 days హాస్పిటల్ కి నేను కడతాను, మీరైతే అడ్మిట్ చేయండి, చూద్దాము 2 days తర్వాత అని, మీరు అరేంజ్ చేసుకోగలిగినవి మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పా. సో ఇట్లాంటి మెడికల్ కేసెస్ అన్నిటికీ ఏంటి అంటే కొన్ని హాస్పిటల్స్ తో టైఅప్ అవుతున్నాను. ఆ హాస్పిటల్స్ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళ హాస్పిటల్సే. సో ఏదైనా కేసు వచ్చినప్పుడు డాక్టర్ విల్ డూ అ కంప్లీట్ డ్యూ డెలిజెన్స్ అండ్ టెల్ మీ. అప్పుడు ఏంటి అంటే we made up a policy that 33% hospital will bear, 33% foundation will bear, and I want the patient to bear the 33% for their accountability. ఎందుకు అంటే యాజ్ అ సేయింగ్, ఫ్రీగా వచ్చింది దేనికి వాల్యూ ఉండదు. కరెక్ట్. సో కొన్ని కేసెస్ వస్తాయి అలా 33 కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటి అంటే దట్స్ ఓకే, వాళ్ళు చనిపోయినా ఇంకా మేము చేయగలిగేది ఏం లేదు అన్న సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ 64%, ఐ మీన్ 66 వాట్ ఎవర్, అది నేనే బేర్ చేస్తాను. బట్ ఫస్ట్ ఐ వాంట్ దెమ్ టు మేక్ అన్ అటెంప్ట్. అలాగే యశోదాలో వి డిడ్ ఇట్. ఆ 2 days అల్లా 3 days అయింది, 4 days అయింది, 10 days అయింది, 15 days వరకు Vshine బేడ్ ఎవ్రీథింగ్, బికాస్ వాళ్ళు తెచ్చుకోగలిగింది వాళ్ళు కొంత తెచ్చుకున్నారు. ఇట్స్ నాట్ 33%, బట్ ఎంత తెచ్చుకోగలిగితే అంత తెచ్చుకున్నారు. ఐ థింక్ 10% or 15% or whatever. That kid is now alive and physiotherapy చేసుకుంటున్నాడు. And even we posted a video about him on the YouTube. And he's walking and he's talking and he will be in a position where he can be on his own. Wonderful, that's amazing. So and I'm taking up so the good cases. When మన వల్ల ఒకళ్ళకి సహాయం అంది వాళ్ళ జీవితం మళ్ళీ సెట్ అయిపోతే అసలు అది ఇట్స్ a different level of satisfaction. Yes, altogether. I mean all those nights అంటే వాళ్ళు డాక్టర్స్ తో మాట్లాడాలి అంటే 11 o'clock 12 o'clock వస్తారు, which will be 2:30 midnight for us. So our night calls anni after all this it feels nothing, just like we say, like you know, all the pains that we go through when we have a baby. Yes. After a baby is born, we'll forget. Correct, absolutely. So the same thing now, if I look at it, I don't remember those calls. And also any medical related cases, whatever that foundation takes, we are taking up the cases that have a closure. And say closure in the sense like I want them to be back on their feet. Right. ఏదో రకంగా వాళ్ళకి
వాళ్ళకి వాళ్ళ జీవితం మళ్ళీ వాళ్ళకి కనిపించాలి. యా, ఐ మీన్ ఐ వాంట్ టు ఇన్కార్పొరేట్ ఏంటి అంటే టు గివ్ బ్యాక్. మీరు నా నుంచి సహాయం ఎలా అయితే తీసుకుంటున్నారో రేపు మీ నుంచి ఇంకొకరు తీసుకోవాలి. ఆ సహాయం డబ్బుల రూపంలోనే అక్కర్లేదు. ఎవ్రీబడి థింక్స్ లైక్ ఫౌండేషన్ అన్నా చారిటీ అన్నా ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. నో, యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్, యూ కెన్ వాలంటీర్ సమ్వేర్, అండ్ ఆర్ లైక్ యూ కెన్ ఇట్టి బిట్టి థింగ్స్. ఈవెన్ చిన్న పిల్లలైన ఒక మనిషిని రోడ్ దాటించినా ఆ రోజుకి నువ్వు మంచి పని చేసినట్టే కదా. So, but one thing that I've learned in all this process, Andy, nothing comes for free. First thing, even when it comes for free, it has no value to it. And if there is no give and take, nobody is willing to come. ఈవెన్ చిన్న థింగ్స్, ఈవెన్ ఇప్పుడు మనము గుడికి వెళ్ళినా ఒక కొబ్బరికాయ కొట్టి విల్ ఆస్క్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ గాడ్, రైట్? నేను ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి అని అడుగుతాం, కానీ నువ్వు నాకు ఏం చేయక్కర్లేదు, నేను ఈ కొబ్బరికాయ కొడతాను ఎంతమంది అడుగుతారు? Absolutely. So like anything that we do, I'm trying to create that win-win situation for everybody. Okay. So if I tie up with the hospitals, ఇప్పుడు ఆ 33% కనుక వాళ్ళకి ఇవ్వకపోతే they'll lose that case. Absolutely. Instead that, give that 33, you get 2 more cases. It's a win-win for them. Indirectly they are contributing, but it's a win-win for them. Yes. So atlaga all the healthcare idi is covered, and like the chronic diseases cases konni osta untai, like cancer kani atlantivi I'm not stepping in yet. As I said, like naaku donations through nadavatledu. One cancer treatment jargata ఏది ఇవ్వాలన్నా అది మీ నుంచి మీరు ఇస్తున్నారు. అంటే మీ సొంత సంపాదనలోంచి కొంచెం భాగం తీసి దాన్ని మీరు సహాయం ద్వారా ఇస్తున్నారు. Yes, it goes through my personal accounts. సో అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్కి ఒక 15 lakhs 12 lakhs అయితే సర్వైవల్ రేట్ ఆఫ్ ద క్యాన్సర్స్ విల్ బి లెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు నీటిలో లేరు అని అనట్లేదు, వాళ్ళకి హెల్ప్ చెయ్యొద్దు అన్న ఉద్దేశం కాదు, బట్ నేను ఇంకా ఆ పొజిషన్ లో లేను. నాకేమనిపిస్తుంది అంటే ఒక 15 lakhs ఒక పర్సన్ మీద పెట్టి ఆ పర్సన్ సర్వైవ్ అవ్వలేకపోతే ఆ 15 తో ఇంకొక 15 members సర్వైవ్ అయ్యి దే కెన్ బి ఆన్ దేర్ ఫీట్ కదా. ఇట్ మైట్ బి లిటిల్ ప్రాక్టికల్ అండ్ రూత్లెస్, బట్ కానీ ఇట్ మేక్స్ సెన్స్. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంత మాక్సిమం చేయగలను అనే ఒక థాట్ లోనే ఉన్నాను నేను. అయితే శిల్ప, ఒక క్వశ్చన్. నార్మల్ గా మీలాంటి ఆర్గనైజేషన్ పెట్టిన వాళ్ళు, ఫౌండేషన్ అవ్వచ్చు, ఎన్జిఓ అవ్వచ్చు, ఎవరన్నా కొంతమంది సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది పని చేస్తారు చాలా లౌడ్ గా చేస్తారు, కొంతమంది చేసినట్టు నటిస్తారు బట్ ఏమి చెయ్యరు. సో ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. మీరు ఒక 1 year గా చేస్తున్నారు అంటే ఫౌండేషన్ పెట్టి, బట్ అంతకు ముందు ఫౌండేషన్ లేకుండా చాలా మందికి సహాయపడ్డారు. యాజ్ అ ఫౌండేషన్ యూ స్టార్టెడ్ 1 year ago. వై డిడ్ యూ థింక్ దట్ ఈ విషయం, అంటే నేను ఫౌండేషన్ పెట్టాను, ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతమంది బెనిఫిట్ అయ్యారు, వీళ్ళ స్టోరీ మీరు తెలుసుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? వాళ్ళ కథలు మీరు ఎందుకు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టాలి ఆ నెసెసిటీ ఎందుకు అనిపించింది మీకు? వై డిడ్ యూ థింక్ ఇట్ హ్యాస్ టు బి టోల్డ్? 2 reasons అండి. ఒకటి, as I said before, like I'm like a person that don't want any attention. As మీకు ఇదివరకు మీరు చాలా చెప్పినప్పుడు కూడా that I told you the same కదా. 2 things ఏంటి అంటే, one, ఇట్లా ఫస్ట్ థింగ్, ఎనీ ఫౌండేషన్ కి ఒక పర్సన్ మన దగ్గరికి హెల్ప్ కోసం వచ్చినా ఆర్ మనము ఇంకొక పర్సన్ కి హెల్ప్ చేయాలి అనుకున్నా, there should be human to human interaction first, and there should be trust first. ఇప్పుడు నేను మరి అన్నట్టు నేను డైరెక్ట్ గా హాస్పిటల్స్ కి, కాలేజెస్ కి, స్కూల్స్ కి ఎందుకు పంపిస్తున్నాను? బికాజ్ నాకు ఆ పర్సన్ ఎవరో తెలీదు. వాళ్ళు ఇప్పుడు ఆ మనీని ఏ అవసరం ఉందో దానికి సద్వినియోగం చేసుకుంటారా లేదా ఇంకొక దానికి వాడేస్తారా మనకి తెలీదు, రైట్? వాళ్ళ అవసరాలు అట్లా ఉండుండొచ్చు, ఆర్ లైక్ వాళ్ళకి ఏదైనా వ్యసనాలు ఉండుండొచ్చు, కరెక్ట్, రైట్? సో అందుకని ఆ ట్రస్ట్ ఏర్పడాలి అంటే ఒక విజిబిలిటీ రావాలి. ఆ విజిబిలిటీ త్రూ ఈ స్టోరీస్ జెన్యూన్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడే పీపుల్ విల్ స్టెప్ ఇన్, రైట్? స్టెప్ ఇన్ ద సెన్స్, అగైన్ I don't want to say it's for donations. Step in is not like donating. You can do several ఇది చూసి అరే ఇది సహాయం అనేది మనం కూడా ఇంకెవరికన్నా సహాయం కావాలేమో వీళ్ళకి చెప్దాము అనిపించవచ్చు, లేకపోతే నేనే సహాయపడదాం అని అనిపించవచ్చు. ఇప్పుడు ఒక కేసు మా దగ్గరకు వచ్చిందండి. కోవిడ్ టైంలో ఆయనకి ఆటో డ్రైవర్, ఆయనకి కోవిడ్ వచ్చింది. వెంటనే బ్లాక్ ఫంగస్ వచ్చింది. గాంధీ హాస్పిటల్, అంటే వాళ్ళ వైఫ్ ఏమో ఫ్రూట్ సెల్లర్, గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
అడ్మిట్ చేసిన తర్వాత మల్టిపుల్ సర్జరీస్ అయినాయి ఆ ఫంగస్ కి. బట్ ఆయన ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ఈ బ్రెయిన్ సర్జరీ కేసు చూసి వాళ్ళు మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారు, మీరు ఇట్లా హెల్ప్ చేస్తారంట కదా అని. అలా అట్లా ఇప్పుడు నాకు వచ్చినవన్నీ ఒకరి నుంచి ఒకరికి వచ్చినవే. వీళ్ళెవరూ నాకు తెలిసిన వాళ్ళు కాదు, నాకు ఒక లీడ్ లేదు, టీమ్ లేదు, ఏమీ లేదు. ఇలా బ్రెయిన్ సర్జరీ కేసు చూసి కోవిడ్ వాళ్ళు ఆ గాంధీ హాస్పిటల్లో వీళ్ళు మాకు హెల్ప్ చేశారు అని తెలియటం వల్ల ఇంకో 3 కేసెస్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ వచ్చాయి. గాంధీ ఈజ్ గవర్నమెంట్ హాస్పిటల్, కొంత వరకే ఉంటుంది. అండ్ కొన్ని లైక్ అంటే వాళ్ళకి ఎట్లా అయితే ఆశ వస్తుందో నాకు కూడా అట్లాంటి ఆశ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ కోవిడ్ కేసు అతనికి గాంధీ హాస్పిటల్స్ లో చేతులు ఎత్తేసారు. బికాస్ బ్లాక్ ఫంగస్ అనేది ఒక చిన్న స్ట్రెయిన్ ఉన్న మనలో ఇట్ స్ప్రెడ్స్, సర్వైవ్ అవ్వరు. ఈవెన్ వాళ్ళకు కూడా చెప్పారు, వాళ్ళు లక్షలు అప్పు చేశారు. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, అట్లా అంతా ఉన్నది, 2 ఇళ్ళు అమ్ముకున్నారు, క్యాటిల్ అమ్ముకున్నారు. ఇంజనీరింగ్ చదివే పిల్లాడు ఇంజనీరింగ్ ఆపేసి వాళ్ళ నాన్న దాని చుట్టూనే తిరుగుతా ఉన్నారు. సో అట్లాగే నాకు కూడా ఫస్ట్ చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పేశాను, మీరు అనవసరంగా అప్పులు చేయొద్దు, ఆ పర్సన్ సర్వైవ్ అవ్వరని చెప్తున్నారు, ఐ నో మీకు హోప్ ఉంటుంది, బట్ మీరు తర్వాత ప్రాక్టికాలిటీ కూడా ఆలోచించుకోవాలి కదా అని. every beneficiary that come to me, I talk to them in a personal way, just like I talk to the family. ఇప్పుడు నా పిల్లలకి ఎలా అయితే చెప్తానో ఆ పిల్లడికి కూడా నేను అలాగే చెప్పా, నువ్వు ఎడ్యుకేషన్ మానొద్దు, ఎడ్యుకేషన్ ఈస్ ద మస్ట్ థింగ్, అది లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తావు. సో ఆ డిస్కషన్ అంతా జరిగినా సరే నాకు వాళ్ళు చెప్పారు, లేదు మేడం, మా నాన్న బతికితే నాకు అదే చాలు, మాకు ఈ ఆస్తులన్నీ పోయినా పర్వాలేదు, మేము ఇంకా ఇది చేస్తాము అని అన్నారు. సో సౌమ్య బొండల్ పార్టీ అని తను ఫౌండేషన్ కి ఇట్లా వీడియోస్ అవేర్నెస్ కి ఇస్తా ఉంటారు. నేను సౌమ్య ఆవిడ కాంటినెంటల్ హాస్పిటల్లో పనిచేస్తారు. అండ్ యు నో హౌ బిగ్ ఇస్ కాంటినెంటల్ హాస్పిటల్, ప్రైసెస్ ఆర్ స్కై రాకెటింగ్. సో నేను సౌమ్య గారికి కాల్ చేసి, ఇట్లా నా దగ్గరకు ఒక కేసు వచ్చిందండి, గాంధీలో దే మెస్డ్ అప్ ఎ సర్జరీ అంట, ఒక్కసారి మీరు కాంటినెంటల్ లో చూపిస్తారా అని చెప్పి అడిగాను నేను. బికాస్ షీఈస్ క్లోజ్లీ వాచింగ్ మీ. ఆవిడ నా దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. అన్నికి తను అక్కడ చూపించిన దానికి ఎంత ఎక్స్పెన్స్ అయిందో అంతా తను బేర్ చేసుకున్నారు. హీ సెడ్ లైక్, శిల్ప, డోంట్ సెండ్ మీ ఎనీ మనీ, ఇట్స్ అండర్ మీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. కాంటినెంటల్లో ద టాప్ సర్జన్స్ చూసి వాళ్ళకే చెప్పారు, మీ నాన్న సర్వైవ్ అవ్వరు, మీరు ఇది చేయొద్దు అని. అండ్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు కోవిడ్ అప్పుడు రెమెడీస్ వర్ ఇంజెక్షన్స్ వేయాలి, రోజుకి 3 or 4 వాళ్ళకి 6 ఇచ్చారు, బట్ ఐ థింక్ దే ఆర్ స్టిక్డ్ అప్ టు 4 అనుకుంటా. ఈచ్ ఇంజెక్షన్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. దే ఆర్ సఫరింగ్. ఆ ఇంజెక్షన్స్ లేకపోతే హీ థ్రోస్ అప్ అండ్ అట్లా అంతా ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో నేను ఫస్ట్ నాకు వాళ్ళతో ఇంటరాక్షన్ అట్లాగే స్టార్ట్ అయింది. నేను ఒక 3-4 days వరకు ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేశాను. చేసి ఎంతకాలం అని ఇవ్వగలను నేనైనా, కొంత లిమిటే కదా. సో తర్వాత ఇట్లా కాంటినెంటల్కి వెళ్ళారు, వర్కౌట్ అవ్వలేదు. నేను కూడా వాళ్ళకి చెప్పేశాను, మళ్ళీ ఎక్కడో హోప్ అనమాట, మేబీ ఇంకొకసారి ట్రై చేస్తే ఆయన సర్వైవ్ అయిపోతే, వాళ్ళ ఫ్యామిలీ నార్మల్ అయిపోతే అన్న థాట్ ప్రాసెస్ లో ఐ వెంట్ ఎ స్టెప్ అట్లా. అప్పుడు నేను మళ్ళీ మెడికేర్ హాస్పిటల్ ట్రై చేశాము, అట్లా మల్టిపుల్ హాస్పిటల్స్ లో ట్రై చేసి ఆయనకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆయన 7 months హీ వాజ్ నార్మల్. ఆయన మళ్ళీ ఆటో నడుపుకుంటున్నారు, అంతా నడుపుకుంటున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. సడన్లీ హీ పాస్డ్ అవే. And that's when I decided I don't want to get into the chronic. But that family is maybe really in future you might be able to do it, but as of now survive అయ్యుంటే గనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటండి, 16 లక్షలు అప్పు ఉంది, ఇల్లు లేదు, వాళ్ళ మామ్ వాళ్ళ నాన్న చనిపోయేసరికి యూనో ఆవిడ డిప్రెషన్ లోకి ఇదయ్యారు, ఈ పిల్లాడు చదువు మానేశాడు. ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఐ టాక్ టు దెమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఐ నో మై జాబ్ ఈస్ నాట్ డన్ అంటిల్ దట్ ఫ్యామిలీ ఈజ్ ఆన్ ఫీట్. లేకపోతే నేను చేసిన దానికి పర్పస్ ఏంటి? ఇప్పుడు అంత డబ్బులు అతన్ని పెట్టాము, ఆ మనిషి సర్వైవ్ అవ్వలేదు, దట్స్ నాట్ ఎ క్లోజర్ టు మీ, రైట్? సో యూ వాంట్ అ క్లోజర్. యా. సో నేను అప్పుడు మళ్ళీ ఆ బాబుకి శ్రీకాంత్కి కాల్ చేసి, శ్రీకాంత్ నువ్వు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళు అంటే, మాకు ఇల్లు కూడా గడవట్లేదు మేడం, నేను ఆటో నడపాలి అంటే, కష్టపడు, పొద్దునే కాలేజ్కి వెళ్ళు, ఈవినింగ్ ఆటో నడుపుకో, నేనే నీకు డబ్బులు ఇస్తానని చెప్పట్లా, నెలకి ఇవ్వను, బికాస్ దే నీడ్ టు నో ద పెయిన్. నేను కాలేజ్ ఫీ కడతా, నువ్వు నాకు ఎవ్రీ సెమిస్టర్ నీ బ్యాక్లాగ్స్ క్లియర్ అయిన తర్వాత, నాకు హెచ్ఓడి నెంబర్ తీసుకున్నాను, నేను కాలేజ్ నెంబర్ తీసుకున్నాను, వన్స్ ఇన్ ఎ వైల్ ఐ కాల్ దెమ్. వీళ్ళకి చెప్పను, నేను వాళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేస్తాను, ఆ బాబు వస్తున్నాడా, అటెండెన్స్ ఉందా, గ్రేడ్స్ ఇంప్రూవ్ అయ్యాయా,
when I know that person is not going to the college or grades లేవు ఫెయిల్ అవుతున్నాడు, I'll stop. Because ఇంకా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. Why would I waste my thing on him, right? సో నిన్న కూడా పింగ్ చేశాడు అతను, మేడం నాది సెమిస్టర్ అయిపోయింది, నేను ఇంకా నెక్స్ట్ 3 సో అట్లా వీళ్ళ స్టోరీస్ బయట పెడితే వీళ్ళ ద్వారా ఇంకా కొంతమంది తెలుసుకొని ఫౌండేషన్ రీచ్ అవుతారు అన్నది ఒక ఆలోచన. That's the only reason. That is one reason. Yes. What is the other reason? Other reason is like when the organization is growing bigger and bigger, we definitely need a manpower. Right now it's just me and my family. That's all. And as you know, everybody is in US. Right. Unless like I move here, but I don't mind coming here for a need. నేను మీతో చాలా సార్లు అన్నట్టు ఏదన్నా ఉంది అంటే నేను వస్తాను. బట్ నాకు ఇంకా నా మీద డిపెండ్ అయిన పిల్లలు ఉన్నారు. మై కిడ్స్ ఆర్ స్టిల్ యంగ్, రైట్? లైక్ వాళ్ళు ఇంకా మిడిల్ స్కూల్స్ లోనే ఉన్నారు, ఇంకా హై స్కూల్ కి కూడా వెళ్ళలేదు. సో నేను వస్తాను, చేస్తాను. బట్ ఆ సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ మనతో ఉండి వాళ్ళు ఫౌండేషన్ పేరే చెప్పక్కర్లేదు వాళ్ళు సహాయం చేయాలంటే, ఇది చూసి ఇంకో నలుగురు సహాయం చేస్తే చాలు. కరెక్ట్. దట్స్ ఆల్ ఐ నీడ్. ఇట్స్ జస్ట్ ఫర్ ఎన్ ఇన్స్పిరేషన్. అంతే. ఒకటి చూసి అరే వీళ్ళు చేస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి చేద్దాము అని వేరే వాళ్ళు అనుకోవటం. అంతే. సో ఫైనల్ గా బిఫోర్ ఐ క్లోజ్ శిల్ప, ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే అరే నాకు కూడా సహాయం చేయాలంది ఎవరికైనా ఒకళ్ళకి, నేను కూడా ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తే బాగుండు అని అనుకుంటాం. కానీ ఎక్కడో చోట ఆగిపోతాం. అయినా మనకంత డబ్బులు ఎక్కడున్నాయి, ఎట్లా సహాయపడతాం? ఇప్పుడు వాళ్ళకి ఏదో చేయాలని, ఒక 10 మంది పిల్లల్ని నాకు చదివించాలని ఉంటుంది అని అనుకుంటారు. బట్ నాకు ఆ డబ్బులు లేవే, నేను ఎలా చేస్తాను? సో ఇలా సహాయం చెయ్యాలి అన్న ఆలోచన, తపన ఉండి చెయ్యలేని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సహాయం అంటే ఏంటి మీ దృష్టిలో? అదే నేను అన్నట్టు సహాయం అంటే ఉట్టి డబ్బులే కాదు. సహాయం కెన్ బి యువర్ టైమ్, సహాయం కెన్ బి యువర్ ఇన్స్పిరేషన్. బికాస్ సహాయం కెన్ ఒక మనిషికి తోడు ఎంతమంది సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ సూసైడ్ చేసే మనిషికి ఒక్క మాట దాని ముందు మాట్లాడుంటే మేబీ వాళ్ళు బతికే వాళ్ళేమో కదా. జస్ట్ ఎ వర్డ్ ఈజ్ ఇనఫ్ టు సేవ్ ఎ పర్సన్. అండ్ డబ్బులు లేవు, నేను సహాయం చేయలేకపోతున్నాను అనేది ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్. రోజుకి సిగరెట్ తాగే వాళ్ళు డబ్బులు ఉన్నా లేకపోయినా, నువ్వు కూలి పనికి వెళ్ళినా నువ్వు ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ అయితే కొనుక్కుంటున్నావు కదా, రైట్? రోజుకి ఎన్ని కాఫీలు తాగుతావు, ఎన్ని టీలు తాగుతావు? ఒక పర్సన్ కి సహాయం చేయడానికి ఒక రోజు ఒక టీ మాని, లేదు ఒక రోజు 4 సిగరెట్ల బదులు 2 సిగరెట్లే తాగు. You will save a rupee, right? You just need to have a thought. That's all. నేను చాలా మందిని I came across అండి. As I said, like నాకు ఇది ఒక బిగ్ థింగ్ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు, because that's how I've been raised. నేను కొంతమందిని రీచ్ అయినప్పుడు, ఇట్లా ఫౌండేషన్ ని చూసి రీచ్ అయినప్పుడు నాకు చాలా హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ పిల్లలు సెటిల్ అయ్యాక చేద్దామని అంటారు. ఐ కెనాట్ జడ్జ్ ఎనీబడి. నేను అడగను, నేనేం అనను ఆ సిచ్యువేషన్ లో. బట్ నా మనసు కనిపిస్తుంది, నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్తే నీకు $100 అవుతుంది ఆర్ 100 రూపీస్ అవుతుంది. ఒక్క వీక్ లో ఒకసారి రెస్టారెంట్ మానేస్తే ఒక ఫ్యామిలీ గడుస్తుంది కదా. ఇట్స్ జస్ట్ ఎ థాట్. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ మనీ టు డూ దట్. అండ్ ఇప్పుడు లైక్ వన్ ఆఫ్ ద థింగ్, లైక్ యాజ్ యూ హ్యావ్ సీన్ అ చెస్ కిడ్ దట్ వీ సపోర్ట్ త్రూ Vshine, హర్షిత్ అని చెప్పి, తను హీస్ అ బ్రిలియంట్ చెస్ ప్లేయర్. తనకు ఒక కోచింగ్ అనేది లేకుండానే ఒక లెవెల్కి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు మామూలు స్కూల్ టీచర్. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత యూ నీడ్ ఆబ్వియస్లీ కోచింగ్ అంతకు మించి వెళ్ళటానికి. అలా ఎఫర్ట్ చేయలేక ఆ బాబుని క్విట్ చేద్దాం అనుకున్నారు చెస్ నుంచి. బట్ దట్ కిడ్స్ డ్రీమ్ ఇస్ టు బికమ్ ఎ గ్రాండ్ మాస్టర్. 1 year నుంచి త్రూ ఫౌండేషన్ వీఆర్ సపోర్టింగ్ ఆల్ హిస్ కోచింగ్, అండ్ ఎవ్రీ టోర్నమెంట్ దట్ హీ గోస్ టు we are supporting his expenses. And now that kid is very, very close to become a grandmaster. Wow. That gives me a happiness that like I'm able to help him to pursue his dreams. Amazing. Yeah. Adi memu Facebook lo pettinappudu నన్ను ఇంకొక 3-4 రీచ్ అవుట్ అయ్యారు, ఇట్లా మా కిడ్ చెస్ ఆడతాడు అని. బట్ అందరికి నేనేమి ముందుకు వెళ్ళలేదు. వెన్ ఐ స్పోక్ టు దెమ్, as I said, like ఎక్కడో ఒక కనెక్ట్ ఉంటుంది మీకు. కనెక్ట్ ఒకటి, అండ్ ఆల్సో అండి లైక్ వాళ్ళకి ఆ రియల్ నీడ్ కనిపించాలి నాకు. ఎవరో ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ వాంట్స్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్, బట్ దట్స్ నాట్ ఇట్. Only the real needy people will be benefited by the foundation. A real need enti anedi measure cheyatam will be difficult, but as you talk more and more and more, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కండి, అన్ని శుభ్రంగా ఉన్న వాళ్ళకి లైక్ కిడ్
లైక్ ఇప్పుడు నేను మా పిల్లలకైనా చూస్తూ ఉంటాను, అన్నీ ఉన్నప్పుడు నీకు మేబీ లైక్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఎక్స్ ఉంది అనుకోండి, ఐఫోన్ 11 అనేది ఒకరికి నీడ్ అవ్వచ్చు, బట్ ఫర్ మీ ఇట్స్ నాట్ ఏ నీడ్, ఇట్స్ ఎ లగ్జరీ. కరెక్ట్. సో యూ నీడ్ టు క్లియర్లీ నో ఇన్ యువర్ మైండ్ వాట్ ఈస్ అ నీడ్, వాట్ ఈస్ అ కంఫర్ట్ అండ్ వాట్ ఈస్ అ లగ్జరీ. కరెక్ట్. ఈ బైఫర్కేషన్ మీరు చేసుకోగలిగిన రోజు మీరు ఎంతమందికైనా సహాయపడగలుగుతారు. యా, అండ్ బేసిక్ ఇట్ కమ్స్ టు అవర్ బేసిక్ స్టాండర్డ్స్ అన్నమాట. రోటీ కపడా మకాన్ టైప్ లో ఈ 3 లేనాడు రియల్ నీడీ నాకు. ఒక్కొక్కసారి 3 ఉన్నా ఓన్లీ 3 ఉంటాయి, బియాండ్ దట్ ఇంకేమీ ఉండరు. దే కెనాట్ డూ ఎక్స్పెన్సెస్ అండ్ దే కెనాట్ డూ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ పిల్లల్ని చదివించేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఐఎమ్ టోటలీ అగెయిన్స్ దట్. ఏమని చెప్తారు తెలుసా నాకు, మేము ఒక కిడ్కే ఎఫర్ట్ చేయగలము, మిగతా 2 పిల్లలు ఎనీవే పెద్ద చదవట్లేదు, వాళ్ళకి పెద్ద గ్రేడ్స్ రావట్లేదు, అందుకని మాన్పించేసాము అంటారు. నాకు ఆ మైండ్ సెట్ అక్కడి నుంచి ఎందుకు వెళ్ళదు అనిపిస్తుంది. నేను నిన్న మా డ్రైవర్తో కూడా అదే మాట్లాడుతున్నా. తను డ్రైవర్, వాళ్ళ పిల్లల్ని పాలిటెక్నిక్ చదివించి ఆపేశాడు. నువ్వు డ్రైవర్ గుండి నీ పిల్లల్ని కూడా డ్రైవర్ గాను అటెండర్ గాను ఎందుకు చూడాలనుకుంటావు? చదివితే ఇంకొంచెం ముందుకెళ్తావన్న ఆలోచన ఎందుకు రాదు? ఎఫర్ట్ చేయలేము అంటారు. ఓకే, ఆ సిచ్యువేషన్ కి వచ్చినప్పుడు దేర్ విల్ బి పీపుల్ టు హెల్ప్ ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ పీపుల్ హెల్ప్ వస్తుంది మీకు. సో లైక్ చదువు ఆపేయటం అనేది, చదవట్లేదు కదా అని ఆపేయటం అనేది ఇట్స్ నాన్ సెన్స్. బికాస్ చదువు వచ్చినా రాకపోయినా నీకు ఒక డిగ్రీ అనేది ఉండాలి. ఆ డిగ్రీ ఉంటేనే నువ్వు రేపు ఏదైనా చేయగలవు. నువ్వు డ్రైవర్, నీ కొడుకుని నువ్వు డ్రైవర్ గానే చూస్తే రేపు ఆయన ఇంకో ఫౌండేషన్కి వెళ్తాడు కదా. కరెక్ట్, రైట్. సో శిల్ప, విషైన్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఎవరన్నా సహాయపడాలనుకుంటారు, అట్లా అంటే కొంతమందికి ఉంటుంది, చెప్పాం కదా, కొంతమందికి డబ్బులు ఉంటాయి, చెయ్యాలన్న తపన ఉంటుంది, బట్ వాళ్ళ దగ్గర టైం ఉండదు, వాళ్ళు రీచ్ అవ్వలేరు, వాళ్ళు ముందుకెళ్ళి చేయలేకపోతారు, ఫిజికల్గా అక్కడ ఉండలేకపోతారు, రకరకాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు help through Vshine Foundation, or support through Vshine Foundation. So even in the YouTube or Instagram or Facebook lo there are links and the numbers that they get. Na personal number e undi, they chaala mandi atlage నాకు డైరెక్ట్ గా పింగ్ చేసేస్తారు. Okay, so they can reach out to us, or there is a support email address, support@vshine.com. they can email it to there, or insta lo వాళ్ళు ఒక DM పెట్టినా సరే immediately I will react to them. That first thing it comes is like when they reach out to them, I ask them to send me the details in an email. లైక్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఆ కాంటాక్ట్ నెంబర్ నుండి I'll call them. కాల్ చేసి కనుక్కుంటాను అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు కట్టలేకపోతున్నారు, వాళ్ళ జీవన ఆధారం ఏంటి, వాళ్ళు అసలు ఉద్యోగాలు చేస్తున్నారా చేయట్లేదా. అంటే కొన్ని కేసెస్ వస్తాయండి నాకు, అంటే వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళు పని చేయరు, వాళ్ళకి బయటికి పని చేయడానికి ఇష్టం లేదు, నీడ్కి డబ్బులు కావాలి. నో, ఐ వోంట్ సపోర్ట్, వర్క్ హార్డ్, రైట్? లైక్ సో you put effort, I will help you. అంతే, లైక్ నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు, బీ అకౌంటబుల్ ఫర్ యువర్ ఓన్ ప్రాబ్లం. ఫస్ట్ నీ ప్రాబ్లం కి నువ్వు అకౌంటబిలిటీ ఉంటే నేను వచ్చి హెల్ప్ చేస్తాను. యు డోంట్. సో ఇది సహాయం ఆశించేవాళ్ళు, నేను అనేది కోరుకునేవాళ్ళు. నేను అడిగింది ఎవరైనా మీ ద్వారా సహాయం చేయాలనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోలేదు, బట్ నౌ బికాస్ ద స్కేల్ ఈజ్ ఇంక్రీజింగ్, మెనీ పీపుల్ రిక్వైర్ హెల్ప్. కొంతమందికి మీరు చేయలేరు బికాస్ మీరు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా సహాయం చెయ్యాలి అంటే, విషైన్ ఫౌండేషన్ ద్వారా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా, హౌ డు దే సపోర్ట్? దే కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ ఇన్స్టా కానీ, ఈమెయిల్ కానీ, నెంబర్ కానీ నన్ను కాంటాక్ట్ అయ్యి ఇట్లా మేము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నామండి అని అడిగితే, ఈవెన్ లైక్ నేను చెప్పినట్టు నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కూడా, one biggest thing that I want to create through foundation is transparency. మీరు నాకు 5 రూపాయలు ఇస్తే ఆ 5 రూపాయలు ఎక్కడికి చేరాయి అనేది మీకు క్లియర్ పిక్చర్ ఉండాలి. అప్పుడే మీకు ఆ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది, బికాస్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది. సో వాళ్ళకి ఏంటి అంటే, నాకు వచ్చిన రిక్వెస్ట్ లో ఒక 3-4 వాళ్ళ ముందు ఉంచుతాను నేను. ఇట్లా ఈ పాపకి ఎడ్యుకేషన్ కావాలి, ఈ పాపకి హెల్త్ కావాలి, వాట్ ఎవర్. అందులోంచి దే కెన్ పిక్ అండ్ చూస్ దేనికి వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అనేది. కొంతమంది అంటారు నాకు ఇవన్నీ వద్దు, నేను ఇదంతా హ్యాండిల్ చేయాలని లేదు నాకు, సో జస్ట్ మీరు నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మీరు ద నీడెడ్ కి చేసేసేయండి అంటారు. అలాంటి సిచ్యువేషన్ లో నేనే పిక్ చేసేసి వాళ్ళకి క్లియర్ డీటెయిల్స్ అండ్ పిక్చర్స్ అండ్ ఎక్కడికి చేరాయి ఏంటి అవన్నీ చెప్తాను. లేదా కొంతమంది పిక్ అండ్ చూస్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు నేను అడుగుతాను, మీరు బెనిఫిషియరీతో డైరెక్ట్ గా మాట్లాడతారా, ఆర్ హాస్పిటల్స్ తో డైరెక్ట్ గా మాట్లాడతారా,
If they want to, I'll give the numbers. Exactly. So వాళ్ళు direct గా So there's a మాట్లాడుకోవచ్చు. utter transparency if you go through To Vshine the Foundation. core level, Yeah. they know, and even after that they can be in touch. Unless like వాళ్ళు కొంతమంది like the beneficiaries will say like మాకు కొంతమందికి వీడియోస్ కి ఇష్టపడరు, ఫొటోస్ కి Yeah, ఇష్టపడరు. that's fine. సో దే సే లైక్ ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అనుకున్న కేసెస్ అయితే తప్ప మిగతావన్నీ ఐఎమ్ ప్రెటీ ట్రాన్స్పరెంట్ టు గివ్ ఎవ్రీథింగ్. Wonderful, Shilpa. సో యా Shilpa, it's so nice talking to you for two reasons. Okati, people of your age, they should get inspired by watching this video that, it is not about money. If you have the will, మనకి నిజంగా మనసుంటే మార్గం ఉంటుందంటారు. ఆ మనసు సహాయపడాలన్న మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం దేవుడే సృష్టిస్తాడు, మనం తప్పకుండా చేయగలుగుతాం అన్నది మీ ఇంటర్వ్యూ ద్వారా జనాలు తెలుసుకోవాలి. రెండోది, విషైన్ ఫౌండేషన్ అన్నది ఒక కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉన్న ఒక ఆర్గనైజేషన్. మీరు ఎవరైనా సహాయపడాలి అనుకుంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా టోటల్ ట్రాన్స్పరెన్సీతో మీ డబ్బులు నయా పైసా ఎక్కడికి పోతుంది అన్నది మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ యూ నీడ్ టు టేక్ దట్ వన్ స్టెప్, come forward and go and help. Thank you so much, Shilpa. Thank It was you, Prema. very nice talking to you. It was nice talking to you too. Yeah.